ఈ భూమి మీద ప్రతి జీవి బతకాలని ఆశపడుతుంది. అందులో మొక్క గూడా అది ఓ రకమైన జీవే మనకు తెలిసిందే. అయితే ఈ కలుపు అనేది కంపల్సరీగా ఎందుకంటే ఒకే రకమైన మందులు రిపీటెడ్‌గా సంవత్సరాల తరబడి వాడడం వల్ల తప్పకుండా దాంట్లో ఆ కలుపుకు సంబంధించిన నిరోధక శక్తి అనేది ఈ మెల్లమెల్లగా కలుపు అనేది పెంచుకుంటుంది. అది ఈ మధ్య గమనిస్తున్నాం గూడా. అంటే మేము మందులు వాడినాం సార్ అయినా మందు పని చేయట్లేదు. అంటే చాలామంది రైతులు ఒకటే అంటున్నారు ఏంటిదంటే చాలామంది రైతులు అంటే ఇలాంటి క్వెషన్సే మందు పని చేయట్లేదు అంటే మందు పని చేయట్లేదు అంటే దానికి ముఖ్య కారణం అనేది ఈ కలుపు అనేది ఆ కలుపు మందుకు వాటికి సంబంధించిన అదేమంటారు టాలరెన్స్ అనేది తెచ్చుకుందనమాట. ఇది ఎందుకు సంక్రమిస్తుంది అంటే మనము విపరీతమైన కలుపు మందు వినియోగించడం ద్వారా లేకపోతే ఒకే రకమైన కలుపు మందు సంవత్సరాలు వాడడం వల్ల ఆ విధంగా అక్కడ ఆ ప్రదేశంలో వచ్చే కలుపు అనేది ఆ కలుపు మందుకు సంబంధించిన అది తెచ్చుకుంటుంది అనమాట. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఇందాక అన్నట్టు ఫస్ట్లో అన్నట్టు పంట మార్పిడి అనేది అంటే మనం కలుపుని ఆ నిరోధక శక్తి పెంచుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. కాబట్టి మనము పంట మార్పిడి చేసుకోవాలి. పంట మార్పిడి చేసుకుంటే కలుపు అనేది రకరకాల కలుపు అనేది చాలా పెద్ద పాఠం. ఇందులో ఈ పంటకు సంబంధించిన కలుపు మళ్ళీ రాదు కాబట్టి ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన విత్తనాలు అనేది అక్కడ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ నిరోధక శక్తి ముఖ్యంగా మనం గమనించినట్టయితే పూర్వము ఇక ఫలారిస్ మైనర్ అనేది ఒక గోధుమల్లో వచ్చే రెగ్యులర్ కలుపు. ఆ కలుపుని మనం నివారించుకోవడానికి ఒక రకమైన కలుపు మందు వాడినాం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కలుపు మందుకి అది ఎటువంటి విధంగా అది పనిచేయట్లేదు. ఎందుకంటే అది నిరోధక శక్తి పెంచుకుంది. అది గోధుమల్లో కానీ వరిలో కానీ లేకపోతే ఎటువంటి గడ్డ పంటల్లో మనం గమనించినట్టుగా కూడా మనం ఒకే రకమైన కలుపు మందు కంటిన్యూస్గా వాడడం వల్ల నిరోధక శక్తి పెంచుకుంటుంది. దీనికి ఏకైక మంచి ప్రత్యామ్నాయం ఏంటిదంటే పంట మార్పిడి చేయడము, లేకపోతే పంట మార్పిడి మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు పంట మార్పిడి చేయడం, లేని పక్షాన కలుపు రసాయనాలు కూడా మనం మార్పిడి చేస్తూ ఉండాలి. అంటే ఒకటేసారి ఖరీదైన కలుపు మందులు తీసుకొని వేసుకోకుండా కొద్దిగా రకరకాలుగా వేరే కలుపు మందులతో మనము రొటేషన్ చేసుకోవడం ద్వారా కలుపును మనం కొద్ది వరకు నియంత్రించుకున్న వాళ్ళం అవుతాం.